హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ కూడా ఆ శ్రీనివాసుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఒక విశేషమైనటువంటి రోజు. అదేంటంటే పుష్య అమావాస్య. ఆ రోజు పురంధరదాసు ఆరాధనోత్సవం అన్నమాట. మా అందరికీ పండగ లాంటి రోజు అనమాట. మాకు ఈ దాస పరంపరని పరిచయం చేసిన మా గురువు గారికి ప్రణామం చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. నిన్న 28, 29 2 రోజుల్లో కూడా మా గురువు గారు పెద్దాపురం గ్రామంలో 28వ తారీఖు, 29వ రోజు కాకినాడ గ్రామంలో భజన మండలతో ఈ పురంధరదాస ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విశేషాలని మీకు షేర్ చేయడానికైతే ఈ వ్లాగ్ని అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి నవవిధ భక్తి మార్గాల్లో ఒకటినైనటువంటి కీర్తన, మనకి భగవంతుడిచ్చినటువంటి నోటితో హాయిగా భగవంతుని కీర్తిస్తూ మనం గనక పాడగలిగితే భగవంతునితో చక్కగా ఐక్యం కాగలము. ఆ విధంగానే మోక్షాన్ని సాధించగలమని మనకి చెప్పిన వారు ఈ పురంధరదాసులు వారన్నమాట. ఎన్నో కోట్ల ఆస్తిని తృణప్రాయంగా వదిలేసి తను పరమాత్మయే, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడే తనకు శరణాగతి అని నమ్మి ఎన్నో లక్షల కీర్తనలు, సుమారు 4,75,000 కీర్తనలు రచించినటువంటి ఆయనకు మనమందరం కృతజ్ఞతగా జరుపుకునేటువంటి పండగ ఈ రోజు అనమాట, పురంధరదాసు ఆరాధనోత్సవం. ఎందుకంటే ఈ కీర్తనా పరంపరలో ఉన్నటువంటి అన్నమయ్య, త్యాగయ్య, పురంధరదాసు అందరూ కూడా శ్రీనివాసుని భక్తులే. వాళ్ళలాగే మనం కూడా స్వామివారిని కీర్తనతో పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్వ. జై కొల్హాపుర లక్ష్మీమాతకి.